డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ GVS సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు, చాలా మంది బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటుంటారు. అవును. ఈ లోన్ అమౌంట్ ని మనం ప్రతి నెల ఈఎంఐ రూపంలో కడుతుంటాం. అవును. అయితే చాలా మంది ఒక 3 నెలల్లో 6 నెలల్లో లేదంటే ఒక సంవత్సరం పాటు ఈఎంఐ కట్టిన తర్వాత వాళ్ళకున్న ఆర్థిక కారణాల వల్ల లేదంటే వేరే ఇతర సమస్యల వల్ల చాలా మంది ఈఎంఐ కట్టలేక ఆగిపోతుంటారు. అవును. సో ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఈఎంఐ కట్టలేదని చెప్పి బ్యాంకు నుంచి బ్యాంకు స్టాఫ్ లేదంటే ఏదైనా రికవరీ ఏజెంట్లు వచ్చి ఆ లోన్ అమౌంట్ ఆ రికవరీ కోసం మన ఇంటి చుట్టూ తిరిగిపోతుంటారు, మనల్ని ఇబ్బంది పెడుతుంటారు కదా. సో ఇటువంటి అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త డెవలప్మెంట్ ని తీసుకొచ్చిందంటూ కూడా ఆర్టికల్ ఒకటి చూశాను. అవును. ఏంటి అసలు ఆర్టికల్లో ఏముంది? రిజర్వ్ బ్యాంకు ఎటువంటి డెవలప్మెంట్ ని తీసుకొచ్చిందంటారు? ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మందికి ఈ మధ్య కాలంలో ఇటువంటి సమస్య ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి ఎదురవుతుంటాయి. ఏం జరుగుతుంది అంటే ఏమవుతుంది ఫస్ట్ ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకైతే ఇబ్బంది ఏమి ఉండదు. దీనికోసం అంటే వాళ్ళకి లైఫ్ అంటే రిటైర్మెంట్ వరకు ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలు ఉంటాయి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేదు వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళు ఏదైనా అనగానే ఏదైనా ఈఎంఐకి అడ్జస్ట్మెంట్ కానీ పర్సనల్ లోన్లు, మామూలుగా హ్యాండ్ లోన్లు అట్లాంటివి బాగా జరుగుతాయి. ఎక్కువ శాతం ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అంటే మీరు అన్నట్లుగా ఎప్పుడైతే కొత్తగా సాఫ్ట్వేర్ జాబ్లు వచ్చినాయి అంటే క్యాంపస్ సెలక్షన్ జాబ్ వచ్చింది, ప్యాకేజ్ వస్తుంది, వీళ్ళు ఏం చేస్తారు లైఫ్లో తొందర సెటిల్ కావాలని అన్ని ఈఎంఐలో కొనుక్కుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఏదో కొద్దిగా వీళ్ళ ఖర్చులు మందం ఉంచేసుకొని మిగిలినవన్నీ సేవింగ్స్. ఈ సేవింగ్స్లో వీళ్ళు ఏం చేస్తారు, ఇక అవసరం లేని అవసరం ఉన్నాయి అనవసరం అన్నీ కొనేస్తారు. ఇక ఈఎంఐ కదా పేస్లు పెట్టేసి ఇచ్చేస్తారు కదా. అయితే ఎక్కడో ఒక దగ్గర మీరు అన్నట్టు మిస్ మ్యాచ్ అయ్యి ఏదన్నా జరిగినప్పుడు ఒక 6 నెలలు సంవత్సరం అయిపోయినాక లేకపోతే వీళ్ళు ఇంకేదన్నా ప్రాబ్లం తోటో లేకపోతే ఆ జాబ్లో కానీ లేకపోతే జాబ్లే అటువంటివి జరిగినప్పుడు ఏమవుతుంది ఈఎంఐలు ప్రాబ్లం అవుతుంది. వీళ్ళ అమౌంట్ కంటే కూడా ఎక్కువ కెపాసిటీకి కానీ లేకపోతే ఎక్కువ కానీ ఎప్పుడైతే ఈఎంఐలు కట్టాల్సి వస్తుందో అక్కడ మీరు అన్నట్టు ప్రాబ్లంలో పడతారు. అయితే ఈ ప్రాబ్లంలో పడి మళ్ళీ ఆయన ఇంకో జాబ్ ఎత్తుకోనో లేకపోతే రికవరీ అయ్యటమో లేకపోతే అంతకుముందు ఇంటికాంచి తెచ్చుకునేయో లేకపోతే లేదు అనుకుంటే ఇంకో పద్ధతిలో ఏంటంటే ఏదన్నా పెద్దవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఏదన్నా హెల్త్ కానీ హాస్పిటలైజేషన్ కానీ ఏదైనా జరిగినప్పుడు పెద్ద మొత్తం ఖర్చు అయిపోతుంది. ఈ పెద్ద మొత్తం ఖర్చు అయినప్పుడు ఏమవుతుంది ఈ ఈఎంఐలకి అడ్జస్ట్ కాదు. అప్పుడు మీరు అన్నట్లు జరుగుద్ది. జరిగేది ఏందో ఇప్పుడు RBI ఏం చెప్పింది అనేది మనం చూద్దాం. అయితే ఇటువంటి టైంలో ఏదైతే ఇలాంటి పరిస్థితులు ఈఎంఐ కట్టలేని పరిస్థితులు ఏదైతే వస్తుందో RBI కొన్ని మార్గదర్శకాలు అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఎవరైతే ఈఎంఐలు కట్టరో అయితే వీళ్ళకి ఏమన్నా ఉంటుందంటే ఈఎంఐలు కట్టకపోతే పోలీస్ కేసు పెడతారు, లేకపోతే లోన్ రికవరీ ఏజెంట్లు వచ్చి మీరు అన్నట్టు డిస్టర్బ్ చేయటం, లేకపోతే వాట్సాప్ చేయటం, ఫోన్ చేయటం, మనం ఎక్కడుంటే అక్కడికి వచ్చి వాళ్ళు వేధింపులు ఉంటాయి. అందుకని ఇవన్నీ ఉండవు అనమాట. ఇప్పుడు చెప్పబోయేది మనం ఈ వీడియోలో అటువంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు వేధిస్తూ ఉంటారు. కానీ మనం ఈఎంఐ కట్టకపోవటం అనేది క్రిమినల్ కేసు కాదు అనేది RBI స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రిమినల్ కేసు ఏంటిది అంటే ఇప్పుడు డిఫాల్ట్ అయిన అంటే సపోజ్ ఇప్పుడు లోన్ తీసుకున్నావు డిఫాల్ట్ అయిన కానీ జైల్లో పెట్టడం కానీ లేకపోతే శిక్షలు ఎదుర్కోవటం కానీ ఉండవు అనమాట. అయితే లోన్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ లింకుకి సంబంధించిన చెక్ బౌన్స్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఆ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఆ బ్యాంక్ చెక్లు కొన్ని ఇవ్వటం కూడా జరుగుతుంది. ఏది కొన్ని ఈఎంఐలకి ఆ లోన్ తీసుకున్నప్పుడు చెక్ బౌన్స్ కేసు కింద నిన్ను ఫైల్ చేస్తారు. ఈ ఫైల్ చేసినప్పుడు మళ్ళీ నువ్వు కోర్టుకి అటెండ్ అవ్వటం, క్రిమినల్ కేసులు అవన్నీ మామూలుగా ఉండేది. కానీ ఈ విషయంలో అటువంటిది ఉండదు అనేది ఈఎంఐలో RBI అనౌన్స్ చేయడం జరిగింది. అదేంటిది అనేది ఏంటిదంటే ఈ పర్పస్ మీదనే మిమ్మల్ని జైలుకు పంపించటం కానీ జైలు పాలు చేయటం కానీ ఉండదు అనేది దీనికి సంబంధించిన RBI గైడ్ లైన్స్ అనమాట. క్రిమినల్ కేసులు అయితే ఉండవు. కానీ ఇది మైనస్ పాయింట్లు ఏంటిది, ఇంకా క్రిమినల్ కేసులు ఉండవు కదా, చెక్ బౌన్స్ కేసుకి ఏం సంబంధం లేదు కదా అని నువ్వు అనుకోకూడదు. లోన్ తీసుకొని ఈఎంఐ లెగ్గొట్టచ్చు అని అనుకోకూడదు. అయితే ఇంకోటి ఏంటిదంటే కొన్ని వెసులుబాటుకే ఇవ్వటం జరిగింది తప్ప మళ్ళీ నువ్వు లోన్ రీపే చేయాల్సిందే. అయితే నువ్వేం చేయాలి, ఎవరైతే లోన్ తీసుకుంటారో ఎవరైతే ఈఎంఐలు కట్టలేకపోతారో ఫస్ట్గా ఏం చేయాలి, ఆ ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే మనము
అది క్రెడిట్ స్కోర్ మీద పడుతుంది. ఇప్పుడు నువ్వు డిఫాల్ట్ డిఫాల్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా సివిల్ స్కోర్ మీద పడుతుంది, క్రెడిట్ స్కోర్ మీద పడుతుంది. పడ్డప్పుడు ఏం జరుగుతుంది, నీకు ఫ్యూచర్ లో గానీ ఫర్దర్ లో గానీ లోన్ రావిగా. ఎందుకంటే నీది ఫస్ట్ చూసేది సివిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ బాగాలేదు కదా, ఆటోమేటిక్ గా నీకు పైసలు లోన్ రాదు, అదొక మైనస్ పాయింట్. ఇక రెండోది ఏంటిది, ఫ్యూచర్ లో నీకు ఎటువంటి ఇప్పుడు ఇది ఈ లోన్ తీర్చినా నీది మాత్రం అదే మైనస్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఇక దానికి అవకాశం లేదు, అది మైనస్ పాయింట్. ఇక మళ్ళీ ఒకవేళ వచ్చినా ఏదన్నా నువ్వు అడ్జస్ట్ చేసో నేను అది చేసినండి తర్వాత కట్టేసినండి అని నువ్వు అన్నా, ఏదన్నా సిబిల్ స్కోర్ కొంచెం పెరిగినా ఎక్కువ వడ్డీ పడుతుంది అన్నట్టు. అప్పుడు ఒకవేళ నీకు ఏదైనా కావాలి అనుకుంటే ఎక్కువ వడ్డీ అని ఉంటుంది, లేకపోతే సిబిల్ స్కోర్ తోటి నీకు అసలు లోనే రాకుండా పోతుంది. ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఈ ఈఎంఐ కట్టకపోతే నీ ఆస్తులు కూడా నీ దగ్గర ఏవైతే ఉన్నాయో అసెట్స్ అవి వాళ్ళు స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది. ఎవరికి ఆ లోన్ నీకు ఇచ్చిరు కదా, మరి ఆ పైసలు రికవరీ లాక్కుపోతారు. నువ్వు పైసలు కట్టలేదు, నాకు కేసులు లేవా, క్రిమినల్ కేసులు లేవు అని నువ్వు అనటానికి లేదు. ఓకే, క్రిమినల్ కేసు అయితే లేదు, టైం ఉంటుంది. కాకపోతే నువ్వేం చేయాలి, అప్పుడు ముందుగా బ్యాంక్ వెళ్ళి నీ ఆస్తులు ఏదైతే స్వాధీనం చేసుకోకుండా ఉండటం, లేకపోతే వాళ్ళు వేలం వేయటం, ఇవన్నీ జరుగుతాయి. కానీ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏదైతే మీకు ప్రాబ్లం వచ్చిందో సాధక బాధకాలు ముందే చెప్పుకోవాలి. రైట్, కారణం చేత మేము కట్టలేకపోతున్నాం, మాకు ఏదైనా కొంత పరిష్కార మార్గం చూపండి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లం కి వాళ్ళు సొల్యూషన్ చెప్పటం, లేకపోతే వాళ్ళు కొంచెం టైం ఇవ్వటమా, లేకపోతే నిన్ను ఇంకా ఎక్కువ టైం ని అంటే సపోజ్ ఇప్పుడు ఏదైతే టైం పీరియడ్ ఉందో ఈఎంఐని తగ్గించి ఎక్కువ టైం ఫ్రేమ్ ని పెంచడం, అదొకటి. రెండోది ఇంట్రెస్ట్ లో ఏదైనా ఉంటే నీకు కన్సెషన్ ఇవ్వటం. ఇప్పుడు జనరల్ గా అన్ని జరుగుతాయి. ఇప్పుడు కొన్ని బిజినెస్లు ఉన్నాయి, కరోనా టైంలో ఇండస్ట్రీ స్టార్ట్ చేసిండు, వాళ్ళు ఈఎంఐలు కట్టరు, వడ్డీలు కట్టరు. తర్వాత ఏమైతుంది, ఏదైనా సెట్ కాగానే వడ్డీని మాఫీ చేయటం, లేదు అనుకుంటే వన్ టైం సెటిల్మెంట్ గా ఒకవేళ ఏదైనా జరిగితే ఇటువంటివన్నీ బ్యాంకులు చేస్తాయి. ఎప్పుడు నీ నుంచి వాళ్ళకి ఇది నిజాయితీగా ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే, అంతే తప్ప అందరూ అంటే నాకు వన్ టైం సెటిల్మెంట్ ఈ వడ్డీలు మాఫీ చెయ్యి, నాది 5 ఏళ్ళది 10 ఏళ్ళు చెయ్యి, 15 ఏళ్ళు చెయ్యి అంటే చెయ్యరు. కాకపోతే మనం ఏంటిది, ముందుగా బ్యాంక్ వాళ్ళని కలవటం, రైట్ విషయం చెప్పటం, చెప్పి చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, దానికి సొల్యూషన్ చెప్పటం. కాదు బాబు ఇలా చెయ్యి, లేదు అనుకుంటే కొంత కట్టు, లేకపోతే కొంత టైం తీసుకో, లేదు కొంత వడ్డీ మాఫీ ఇస్తాం, లేదు కొంత నువ్వు ఏదన్నా రికవరీకి ప్లాన్ చేసుకో, లేదు అనుకుంటే మీరు అన్నట్టు ఆ ఆస్తులు కానీ అసెట్స్ ఏవైతే తీసుకున్నాయో కొంచెం అమ్మేసుకోవటమైనా అమ్మేసుకొని, లేకపోతే ఇంకెక్కడన్నా ఏదైనా ప్లాన్ చేసుకొని చేయాలన్నమాట. ఇవన్నీ కూడా ఇది క్రిమినల్ అయితే కాదు, ఈఎంఐ కట్టకపోవటం వల్ల అనేది కాకపోయినా మనకి ఫ్యూచర్ లో ఏమవుతుంది, ఈఎంఐ కట్టకపోవటం, క్రెడిట్ స్కోర్ పడిపోవటము, రెండోది ఉత్తరోత్తర మనకి లోన్స్ రాకపోవటం, ఇవన్నీ ఒక నెగిటివ్ అనమాట. ఎప్పుడైనా కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ పే స్లిప్ పెట్టగానే ఎంతైతే ఈజీగా వచ్చిందో మళ్ళీ ప్రాబ్లమ్స్ కూడా నువ్వు రెక్టిఫై చేసుకుంటే తప్ప అది కూడా జరగదు అనమాట. అందుకని ఏదైతే ఈ RBI రూల్స్ వచ్చినాయో వెంబటే మనం ఆ సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరం అనేది మంచిదనమాట. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇంకా తీసుకునేటప్పుడే మనం కొంచెం కనుక ఆలోచిస్తే అసలు ఈఎంఐ డిఫాల్ట్ అనేది ఉండదు. కాకపోతే జనరల్ గా ఏంటంటే అందరికి అట్లా అనిపించదు. జాబ్ లో జాయిన్ కాగా నాకు 5 లక్షల ప్యాకేజ్ ఉంది, 10 లక్షల ప్యాకేజ్ ఉంది, నేను కారు రైట్ అన్ని టకటగా 50 లక్షలు హౌస్ లోన్లని, లేకపోతే ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు, డిష్ వాష్లు, వాషింగ్ మిషన్లు, ప్రతిదీ అవసరం. ఇంటీరియర్ అవసరం లేకపోయినా ఇక అన్ని కొనేయటం, ఏసీలు కొనటం, రూమ్ కో ఏసీ పెట్టడం, ఏమన్నంటే ఈఎంఐ అంటారు. తర్వాత ఈఎంఐ కట్టకపోవటం, ఈ కరెంట్ బిల్లు పెరగటం, లేకపోతే రెంట్ పెరగటం, వీళ్ళు షిఫ్ట్ కావటం, లేకపోతే ఆ జాబ్ మీరు అన్నట్టు ఏదైనా జరిగి తీసేయటం, రెండు జరగవచ్చు. ఇది కథ. సో మొత్తానికి లోన్ కల్పలేని పరిస్థితుల్లో మనకున్న ఇబ్బందులు ఏంటో మన సాధక భాగాలను మర్యాదపూర్వకంగా బ్యాంక్ మేనేజర్ ని కలిసి విషయం చెప్పి అన్ని చెప్పుకుంటే ఓకే, దాని తర్వాత మన లోన్ టెన్యూర్ ఏదైతే ఉందో డ్యూరేషన్ ని పెంచడం, వడ్డీ రేట్ తగ్గించడం, అలాంటి ఇతర పరిష్కార మార్గాలను చెప్పడం వల్ల మనకు కొంత మోడ్ ఆఫ్ వెసులుబాటు అనేది కరెక్ట్. అంతే, అది అంతే, వేరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. సుమన్ టీవీ ధన్యవాదాలు.